కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పులు, యూజీసీలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా విదేశీ విద్యా సంస్థలు ఇప్పుడు భారతదేశం వైపు వరుసగడికి యూజీసీకి సంబంధించిన వాటిలో విదేశాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు నమోదు చేసుకున్నాయి. ప్రధానంగా తెలంగాణలో తమ క్యాంపస్లో ప్రారంభించడానికి విదేశీ యూనివర్సిటీలు వరుస కడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 యూజీసీ నూతన నిబంధనల ప్రకారం భారత్లోని విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో పలు దేశాలకు చెందిన 15 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మన నగరంలో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అత్యంత నివాసయోగ్యమైన పరిస్థితులు, ఇతర నగరాలతో పోలిస్తే మౌలిక సదుపాయాలు ఉండడంతో విదేశీ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. తెలంగాణలో అప్షోర్ క్యాంపస్ల ఏర్పాటుకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో మరియు లండన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఇప్పటికే యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో దూసుకుపోతున్న భాగ్యనగరం ఇక అంతర్జాతీయ విద్యకు కేంద్ర బిందువుగా మారనుంది. ప్రస్తుతానికైతే అన్ని విశ్వవిద్యాలయాలు ప్రైవేటుగానే ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉంది. గచ్చిబౌలిలో ఒక భారీ కమర్షియల్ టవర్ను, కొన్ని అంతస్తుల స్థలం లీజు గురించి పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయోగశాలలు, శాశ్వత క్యాంపస్ అవసరాల దృష్ట్యా ప్రముఖ విశ్వవిద్యాలయాలు మున్ముందు ఫ్యూచర్ సిటీలో స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ కూడా భారతదేశం వైపు మొగ్గు చూపడం, అందులో ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం అనేది తెలంగాణ రాష్ట్రం ఎంత ముందుకు దూసుకుపోతుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. భవిష్యత్ అంతా తెలంగాణలోనే ఉన్నట్లు యువత ఇప్పటికే గమనిస్తున్నారు.